మనిషి జీవితం ఎలాంటిదో దేవుడు మొన్నటి దినాన మనందరి గురించి ప్రభు మాట్లాడి ఉన్నారు. మనది మరి నీటి బుడగ వంటిది మన జీవితం అని, గడ్డి పువ్వు లాంటిది మన జీవితం అని, నీడ వంటిది మన జీవితం అని, ప్రత్యేకమైన రీతిలో మన జీవితం ఎలాంటిదో ప్రభు మాట్లాడి ఉన్నారు. అయితే ప్రతి విషయంలో నిజంగా దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నామని చాలా 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 స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరొక చిన్న మాట గురించి ప్రభు మాట్లాడనై ఉన్నారు. మరి ఉదయకాలం సమయంలో లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువగా మనము యూజ్ చేసేది, ఎక్కువగా మనము మన జీవితాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు చేసేది ఒకటి ఉందండి. దాని ద్వారా అనేకులకు నష్టం, అనేకులకు మరి అది ఆశీర్వాదకరంగా ఉండట్లేదు. ఎన్నో విషయాలు ఎంతోమందిని ఆయాసపరుస్తూ ఉన్నాం. చెప్పగలుగుతారా? మన శరీరంలో ఒక అవయవం అది అండి, నాలుక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? అవునండి, నాలుక ద్వారా వచ్చే మాటల ద్వారా ప్రతిరోజు ఎంతో పాపం చేస్తూ ఉన్నాం, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. మన జీవితాలు ఈ రోజున పతనం అవ్వడము, ఇవి ఎందుకు మన జీవితంలో ఎక్కువగా జరుగుతున్నాయి? చాలా కుటుంబంలో సమాధానం ఉండట్లేదు, చాలా కుటుంబాల్లో నెమ్మది ఉండట్లేదు, కుటుంబాలు విడిపోయేంతగా మరి భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఈ నోటి మాట వల్లనే. అవునా కదా? ఎస్, ఈ నోటి మాట చాలా భయంకరమైనది. నోటి మాటలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మాట్లాడుతూనే ఉంటాం. అది ఉపయోగకరమైన మాటలా, లేకపోతే అది మనకు హాని చేసే మాటలా, ఒకరిని నొప్పించే మాటలా? ఇవి అర్థం చేసుకోని వారిగా మనం ఉంటూ ఇష్టానుసారమైన జీవితాలతో మనం ముందుకు సాగుతూ ఉంటాం. కానీ ప్రభుకి అది ఇష్టం లేదండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి అది ఇష్టం లేదు. మన ద్వారా ప్రభుకి మహిమ కలగాలి, మన నోటి మాట ద్వారా ప్రభుకి స్తుతి కలగాలి, మన నోటి మాట ద్వారా ప్రభునామం హెచ్చింపబడాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. కొద్దిమంది మాటలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? కృంగదీస్తూ ఉంటాయి. ఎస్, కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే వారు మాట్లాడుతుంటేనే ఎందుకురా ఈ జీవితం, చచ్చిపోతే బాగుండు అన్నట్లుగా ఉంటూ ఉంటాయి. అంత ఆయాసకరమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఉదయకాల సమయంలో చూడండి, ఆ దేవుడు చాలా చక్కగా చాలా అద్భుతంగా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అవునా కదా? మనం ఈ చిన్నవన్నీ మార్చుకుంటూ మన జీవితాల ముందుకు సాగామనుకోండి, మన జీవితాలు ప్రభుకి మహిమను తీసుకురావడమే కాకుండా మనకు అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దామా? ఈ ఉదయకాల సమయంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడనే ఉన్నారు. మృదువైన మాట. ఒక్క నిమిషం బ్రదర్. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఏంటండి? కోపమును రేపును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ప్రైజ్ ది లార్డ్. నొప్పించు మాట కోపమును రేపును. కదండి, మాట్లాడుతూనే ఉంటాం, ఆగము కదా, ఆగము మాట. కానీ చాలా జాగ్రత్త. మన మాట మృదువైన మాటగా ఉందా, నొప్పించే మాటగా ఉందా? ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరము ప్రతిరోజు చేసేదాన్ని పరీక్షించుకుందాం. మృదువైన మాటగా ఉందంటారా? మన మాట మృదువైన మాటగా ఉంటే అదంట క్రోధమును చల్లారుస్తూ ఉంటుంది. ఒక దగ్గర ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, మన కుటుంబంలోనే గొడవ జరుగుతుంది అనుకోండి, ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఇంకెక్కువ మాట్లాడేస్తూ ఉంటాం, ఎక్కువ 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 మాట్లాడుతూ ఉంటాం కదా. ఒకవేళ అక్కడ
నీ మాటలు అవసరం ఉన్నప్పుడు అవసరం కలిగిన మాటలే మాట్లాడాలి, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అవునా కదా? అవసరమైన మాటలు, అవసరమైన మాటలు మాట్లాడినప్పుడు ఏదైనా కార్యము జరుగుతుంది. అనవసరం లేని మాటలు మాట్లాడడం ద్వారా ఏమవుతుందంటే చాలా భయంకరమైన కోపాన్ని రేపేటట్టుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. కోపం ఏమి చేస్తుందండి? నాశనానికి ఖచ్చితంగా గురి చేస్తుంది. కోపము ఈ రోజున హఠాత్ మరణాలు జరుగుతున్నాయి, అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి, అనేకమైన పరిస్థితులు మనం చూస్తున్నామంటే అది కేవలం కోపం ద్వారానే జరుగుతుంది. మాటల ద్వారా కోపము ద్వారా జీవితాలు నాశనం అయిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అవునా కదా? చాలా భయంకరమైన పరిస్థితులు, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఉంటూ ఉంటాయి. కానీ ఉదయకాల సమయంలో మనం అలా ఉండడానికి వీల్లేదండి. చాలాసార్లు ఆయాస్తపరుస్తూ ఉంటాం మన మాటల ద్వారా. మరొక మాట చూద్దాము. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. ఓ జీసస్, 18:8 వచనం. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నామో, మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చచ్చిపోవాలి యేసు నామములో. ఆమేన్. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లో కడుపులోనికి దిగిపోవును. బా చూడండి, కొండెగాని మాటలు రుచికల భోజనములు అవి లో కడుపులోనికి దిగిపోవును. తీపిగా ఉంటాయి. అవునా కదా? కొండెములాడు మాటలు అంటే అర్థం ఏంటి బ్రదర్? కొండెములాడడం అంటే చాడీలు చెప్పడం. ఎస్, ఒకరి గురించి ఒకరు. ఊర్లలో ఇది బాగా జరుగుతుంది. అవునా కదా? చాలా ఎలా అంటే ఉదయకాల సమయంలో లేవగానే ఒకరి గురించి ఒకరు చెప్పడం, చాడీలు చెప్పడం, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, చాలా తప్పుగా మాట్లాడుకోవడం. అవునా కదా? ఎక్కువగా ఊర్లలో అనే కాదండి, ప్రతి దగ్గర, ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి వీధిలో, ప్రతి దగ్గర ఇదే. ఒక 4, 2, 3 కూడుకున్నారు అనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఏం చేస్తాము? మాట్లాడరే అట్లా? ఒక 2, 3 కూడుకున్నప్పుడు, 4 కూడుకున్నప్పుడు, లేకపోతే 5 మంది కూడుకున్నప్పుడు, మనకు తెలిసిన వారు ఒక దగ్గర సమకూర్చబడ్డప్పుడు వెంటనే ఏం చేస్తూ ఉంటాం? ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాం, ఒకరి గురించి ఒకరు. అవునా కదా? మాట్లాడుతూనే ఉంటాం. చాడీలు చెప్తూ ఉంటారు. ఈ కొండములాడు మాటలు అవంట చాలా రుచికరమైన భోజనం. అది ఎందుకు అన్నారు చెప్పండి? ఎందుకు ఆ మాట? చెప్పగలుగుతారా ఉదయకాల సమయంలో? రుచికల భోజనము అని ఎందుకు అన్నారు? అంతే. అవునా కదా? ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఆ మాటలు మనకి ఎలా అంటే తీపిని తీసుకొని వస్తూ ఉంటాయి. ఎక్కువగా దాని వైపే మన మనసు అంతా కూడా త్రిప్పుకుంటూ ఉంటాం. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం. ఇలా మాట్లాడుతూ ఉన్నారా? ఇదిగో మన మాటలు, మన నోరు, మనం ఎప్పుడు కూడా ప్రభుతో మాట్లాడే వారిమిగా, మనం ప్రభునామాన్ని స్తుతించే వారిమిగా ఉండాలి. అంతేగాని ఒకరి గురించి చాడీలు చెప్పుకునే జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీలు లేదండి. ఒక 2, 3, 4 కలిసారా, ఇదిగోండి వారి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నారా, వారి గురించి అన్యాయంగా మాట్లాడుతున్నారా, వారి గురించి అనరాని మాటలు, అనరాని అవన్నీ పనులన్నీ చేస్తూ ఉన్నారేమో. చాలా జాగ్రత్త. హల్లెలూయా. చూడండి, అదంట లో కడుపులోనికి భలే రాసి ఉన్నారని చూడండి. చదవండి బ్రదర్ ఒకసారి. 17:4. 17:4 సారీ 18:8. కొండగాని మాటలు అవి లో కడుపులోనికి దిగిపోవును. ఎక్కడ దిగిపోతే? లో కడుపులోనికి దిగిపోవును. చూడండి,
దీని ద్వారా చాలా కుటుంబాలు చెదిరిపోయినాయి. ఎంతమంది అవునంటారు? అవునా కాదా? చెప్పుడు మాటలు, అవునా? ఇది ఏమంటారు? కొండములాడు మాటలు, ఒకరి గురించి ఒకరు చెప్పడం ద్వారా ఈ రోజున చాలా కుటుంబాలు నాశనం అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. చాలామంది జీవితాలు భయంకరమైన పరిస్థితిలో ఉండడం మనం చూస్తున్నాం. మన మాటలు ఎప్పుడు కూడా అలాంటి మాటలుగా ఉండడానికి వీలు లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. 17:4 వచనాన్ని చదువుదామా? 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, దోషము మాటలు వినులు. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును, అబద్ధికుడు చెవియొగ్గును. చూడండి, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. ఎలాంటి మాటలు వింటాడండి? దోషపు మాటలు వింటాడు. మంచి మాటలు చెప్తే వాడు అస్సలకి వినడు. అవునా కాదా? చూడండి, చెడు నడవడి కలిగిన వాడు ఎప్పుడు కూడా మంచి మాటలు ఎలా ఉంటాయంటే వాడికి చేదుగా ఉంటాయి. అరే మారురా, వద్దురా, నీ జీవితం నాశనం అయిపోతుంది, అరే ఇలా ఉండదు నాన్న అని చెప్తే, మనము మంచి చెప్తే వారికి చాలా చేదుగా చెడుగా ఉంటుంది. కానీ పర్లేదురా, నువ్వు తిరుగు, నువ్వు ఇలాగనే ఉండు అని ఎంకరేజ్ చేస్తారు. చూడండి, ఇంట్లో ఉన్న వారి మాట వినరు, కానీ స్నేహితుల మాట వింటూ ఉంటారు. అవునా కదా? ఇంట్లో ఎంత చెప్పినా అర్థం కాదు, అంత అయిపోతుంది, చాలా జాగ్రత్త, జీవితం అంతా నాశనం అయిపోతుంది, చాలా జాగ్రత్త, తాగద్దు అని చెప్తే అది వారికి ఎలా ఉంటుంది చెప్పండి? చేదుగా ఉంటుంది. అవునా కదా? మంచి చెప్పే వారిపైన కక్షలు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు, కోపాలు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. అవునా కదా? ఎస్, చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయండి. చూడండి, చెడు నడవడి కల వారికంట అవి దోషపు మాటలుగా వినబడతాయంట. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. హల్లెలూయా. చూడండి, ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మన మాటలు హానికరమైన మాటలుగా ఉన్నాయా చెప్పండి? హానికరమైన మాటలు ఉన్నాయా? ఒకరిని పాడు చేసే మాటలు, దాని ద్వారా ఇదిగోండి వినేవాడికి నష్టము, చెప్పిన వాడికి నష్టం. ఏంటండి? విన్నవారికి నష్టము, చెప్పిన వాడికి నష్టమే. హానికరమైన మాటలు ఒకరిని బాగు చేయడము కంటే ఒకరిని నాశనము చేసే వారిగా ఉంటూ ఉంటాం. అవునా కదా? ఎలా అయినా చెప్పి, ఏదైనా చెప్పి వాడిని నాశనము చేయాలని చూసే జీవితాలు ఎంతో మందివి. అది వినేవారు జీవితాలు చాలా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాయండి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడికి చాలా చక్కగా స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. ఎవరు చెవియొగ్గుతారు? అబద్ధికుడు. అవునా కదా? హల్లెలూయా. చెడు నడవడి కలిగిన వాడు మాత్రమే ఇలాంటి మాటలు వింటూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగోండి, నీ మాటలు ఒకరిని మంచి దారిలోనికి నడిపించే మాటలుగా ఉన్నాయా, హానికరమైన పరిస్థితులు తీసుకొచ్చే మాటలుగా ఉన్నాయా? చూడండి, ఇందాక మనం చూసినట్లయితే మన మాటలు మొదటిగా ఏంటండి? కొండగాని మాటలు. అవునా కదా? ఇప్పుడు హానికరమైన మాటలు. సామెతల గ్రంథము 17:4 వచనంలోనే మన మాటలు, నాలుక హానికరమైన మాటలు, దోషపు మాటలు. ఇక్కడ మనం చూసినట్లయితే దోషపు మాటలు. ఎలాంటి మాటలండి? దోషపు మాటలంట. హల్లెలూయా. ఎలా ఉన్నాయి దోషపు మాటలు? మంచి మార్గం కంటే చెడ్డ మార్గంలో నడిపిస్తాయన్నమాట ఆ మాటలు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, వారు చెడిపోయిందే కాకుండా పక్కవాడిని కూడా చెడగొట్టేస్తారు. నెగిటివ్ స్పిరిట్ ఉండి నెగిటివ్ స్పిరిట్లోనే పక్కనుండి నడిపించడం. అంతేనా? ఎప్పుడు వ్యతిరేకమైన ఆత్మ పనిచేస్తూ ఉంటుంది, ఎప్పుడు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. మంచి నడవడి కంటే చెడ్డ నడవడిలో మనుషుల్ని నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మరొక మాటను చూద్దామా?
సామెతల గ్రంథం 14:27 మరొక మాటను చూద్దాం. సామెతల గ్రంథము 19:27. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 19:27. నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా. హల్లెలూయా. తెలివి పుట్టించు మాటలు నీవు మీర కోరితివా, ఉపదేశము వినుటైక మానుకొనుము. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే తెలివి పుట్టించు మాటలుగా మన మాటలు ఉండాలి. ఎలాంటి మాటలుగా ఉండాలి? తెలివి పుట్టించు మాటలు. ఎలాంటి మాటలండి? తెలివి పుట్టించు మాటలు. మన మాటలు ఒకరిని మంచి జ్ఞానములోనికి నడిపించే మాటలుగా ఉండాలి. ఆమేన్. మనకు మంచి తెలిసినప్పుడు ఆ విషయాలను అనేకులకు పంచేవారిగా ఉండాలి. ఒకరు నష్టపోతూ ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో వారి జీవితం ఉన్నప్పుడు, వారి జీవితం ఇంకా నాశనం అవ్వాలని ఉన్నట్లుగా మన జీవితాలు ఉండకూడదండి. ఎలా ఉండాలి అంటే వారికి మంచి నేర్పించే మాటలుగా, తెలివికరమైన మాటలు మన నోటి నుండి వచ్చి వారికి మేలు చేసే విధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఇంట్లోనే, మన కుటుంబంలోనే ఏదో భయంకరమైన పరిస్థితి కలిగింది అనుకోండి, ఇంట్లో ఉన్న వారు ఎవరైనా భార్యాభర్తలో, లేకపోతే ఇంట్లో ఉన్న అన్న తమ్ములో, లేకపోతే అక్క చెల్లెలో, ఇంకా ఎవరో వారి మధ్య భయంకరమైన పోరాటం ఉందనుకోండి, మనం ఏం చేస్తామండి? చాలా మంది చేసేవేంటో తెలుసా? ఈమె గురించి ఆమెకి, ఆమె గురించి ఈమెకి చెప్పడం. అవునా కాదా? చేసింది లేనివి, ఉన్నవి లేనిది, ఇవన్నీ చెప్పడం. అవునా? కొండెములాడే మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇంకా వారిని ఎలాంటి వారిగా మనం ఉంటామంటే వారికి హాని చేసే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ఇంకొక మాట ఏంటి అంటే తెలివిని పుట్టించే మాటలు. తెలివి కలిగిన వాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు తెలివిని పుట్టించే మాటలు మాట్లాడతారు. ఇలాంటి మాట్లాడరు అనమాట. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చప్పట్లు కొడదామా? తెలివిని పుట్టించే మాటలు అంటే ఇదిగో ఇలాంటి పరిస్థితులలో ఇదిగో ఇంకనూ కూడా మీరు మీ ఒకరిపైన ఒకరు కోపము కంటే, ఇద్దరికి అసూయ కంటే, ఇదిగో మీరు అన్న తమ్ములు కాబట్టి ఏది ఉన్నా వాటిని ఏం చేయాలి? వాటిని మర్చిపోయి సమాధానము కలిగి ముందుకు సాగాలి. ఈ మాటలు ఉంటాయి చూడండి. అయిపోయింది. మనం దేవుని బిడ్డలం. మనం ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరికొరకు ప్రార్థన చేసుకోవాలి. అంటే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసే వారిగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసే వారిగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. ఇవి ఏం మాటలు చెప్పండి? తెలివిని పుట్టించు మాటలు. హల్లెలూయా. ఒక దైవికమైన కుమారుడు, ఒక కుమార్తె ఒక కుటుంబంలో ఉందనుకోండి, ఆ కుటుంబంలో పరిస్థితులు బాగాలేనప్పుడు, ఆ కుటుంబంలో భయంకరమైన కష్టం వచ్చినప్పుడు నీవు ఏమి చేయాలంటే నిలబడి తెలివి గల ఉపదేశములు ఇవ్వాలి. ఆమేన్. వారిని మంచి నడవడిలో నడిపించే విధముగా నీ మాటలు ఉండాలి. ఆమేన్. నీ మాటలు కొండెములాడే మాటలుగా, లేకపోతే హాని చేసే మాటలుగా, ఒకరిని భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకొచ్చే మాటలుగా ఎన్నటికీ ఉండడానికి వీలు లేనే లేదు. హల్లెలూయా. నీవు అక్కడ ఉన్నావంటే అంటే అక్కడ ఆ భయంకరమైన గొడవ అంతా కూడా ఏమైపోవాలి? ఆగిపోవాలి యేసు నామములో. ఆమేన్. నువ్వు అక్కడ ఉన్నావంటే ఏదైనా భయంకరమైన పరిస్థితి ఉందనుకోండి, నీ మాటల ద్వారా ఏమి కలగాలంటే దేవుని కార్యము జరగాలి. ఆమేన్. నీవు అక్కడ దేవుని కుమార్తెగా నిలబడ్డావంటే ఆ ఇంట్లో, సమాధానం లేని ఇంట్లో సంతోషము కలగాలి. ఆమేన్. దుఃఖమున్న చోట నీవు నిలబడితే దేవుని కుమారుడిగా మంచి తెలివిగల ఉపదేశాలను ఇస్తూ ఉండగానే వారి జీవితాల్లో మార్పు కలగాలి. అంతేగాని ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాం, ఇంకా గొడవలు ఎక్కువ అవుతున్నప్పుడు చాలా మట్టుకు ఏం చేస్తూ ఉంటామంటే గొడవలు ఇంకా ఎక్కువ రేపే వారిగా మనం ఉంటూ ఉంటాం. అవునా కదా? ఆ గొడవల్ని తగ్గించే వారిగా ఉండాలి కానీ, ఆ గొడవల్ని ఆపేవారిగా ఉండాలి కానీ, గొడవల్ని ఎక్కువ చేసేవారిగా నీవెంత అన్నట్లుగా మన మాటలు ఉండడానికి వీలు లేదు. మన మాటలు తెలివిని పుట్టించు మాటలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, చూడండి, దయ్యగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, అప్పుడందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చి ఆయన నోటి నుండి వచ్చు దయగల మాటలకు ఆశ్చర్యపడి ఆయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏంటండి, మన నోటిన ఎలాంటి మాటలు రావాలి? దయగల మాటలు రావాలి. హల్లెలూయా. చెప్పండి, ఎంతమంది నోటిన ప్రతిరోజు దయగల మాటలు వస్తాయి? తెలివిని పుట్టించు మాటలు వస్తాయి. ఎంతమంది నోటిన హానికరమైన మాటలు వస్తాయి? ఎంతమంది నోటిన కొండెములాడు మాటలు వస్తాయి? లిస్ట్లో ఉన్నామంటారా? చెప్పండి, ఆ లిస్ట్లో ఉన్నామా? మన మాటలంట దయగల మాటలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఎక్కడైనా దయగల మాటలు, ఆమేన్, ఆయన మాటలు ఒకరిని బాగు చేసే మాటలుగా ఉన్నాయి, కృపగల మాటలుగా ఉన్నాయి, మంచి చెప్పే మాటలుగా ఉన్నాయి, మంచి ఉపదేశాలు పంచే మాటలుగా ఉన్నాయి. మనము మాట్లాడితే అక్కడ హృదయాలు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. కఠినులైన ఈ ఉదయకాల సమయంలో భర్త కానీ భార్య కానీ చాలా కఠినమైన మాటలు మాట్లాడారనుకోండి, కఠినంగా ఉన్నారనుకోండి, చాలా భయంకరంగా బిహేవ్ చేస్తూ ఉన్నారనుకోండి, నీ మాటలు ఇంకా కఠినంగా కాకుండా నీ మాటలు ఎలా ఉండాలి? దయగల మాటలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎక్కడైనా ఆఫీస్లో కానీ, వెళ్తున్న పనులల్లో కానీ, ఇంకా ఏ చోటున ఉన్నా, ఇంకా ఎక్కడ ఉన్నా, అన్యుల మధ్యలో ఉన్నా, లోకంలో ఉన్నా, ఎక్కడున్నా, బయటికి వెళ్ళినా, లోన ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, ఇదిగో నువ్వు దేవుని బిడ్డగా నీ మాటలు, ఒక దగ్గర 4 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అర్థమవుతుందా? మనం బయటికి వెళ్తే మిత్రులు ఉంటారు, మనకి స్నేహితులు ఉంటారు. వారు ఎలా, దేవుని నమ్మని వారు, అంటే దేవుని ఎరగని వారు, వారి నోటి మాటలు ఎలా పడితే అలా ఉంటాయండి. ఇష్టానుసారమైన మాటలుగా ఉంటాయి. అవునా కదా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొద్దిమంది దేవుని ఎరిగినా కూడా వారి మాటలు ఎలా ఉంటాయంటే హార్ష్గా ఉంటాయి, నొప్పి పెట్టే మాటలుగా ఉంటాయి, కించపరిచే మాటలుగా ఉంటాయి, నీవెంత ఆఫ్టర్ ఆల్ అన్నట్లుగా ఉంటూ ఉంటాయి. అవునా కదా? ఆఫ్టర్ ఆల్, నువ్వెంత, నీ బ్రతుకెంత అన్నట్లుగా ఉంటాయి మాటలు. అసలు మాట్లాడితే చాలండి, ఆయాసపరిచే మాటలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మన మాటలు ఎలా ఉండాలి? దయగల మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఎంత ఏమి అన్నా మన మాటలు ఎలా ఉండాలి? దయ. ఒకానొకసారి వారికి అనిపించాలి, అరే ఇంతగా ఈ మనిషి గురించి, ఈయన ముందే ఇన్నిసార్లు ఈయన గురించి, ఈయనతోనే ఇలా మాట్లాడుతున్నాను కదా, అయినా ఈయనేంటి ఇలాంటి మాటలు నాతో మాట్లాడుతున్నాడు? ఎంత మాట్లాడినా కోపం రాదు, ఎంత మాట్లాడినా మళ్ళీ తిరిగి చక్కని మాటలు నాతో మాట్లాడతాడు. అలాంటి కఠినమైన హృదయాలైన మన దయగల మాటల ద్వారా మారిపోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎంత కఠినులైన మన దయ కలిగిన మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటల ద్వారా వారు మార్చబడుదురు గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటారు. ఎలా ఉంటారు? నెమ్మదిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసి సమయం వస్తే మాట్లాడతారు. మనం అలాగనే ఉండాలి. సమయం వచ్చినప్పుడు అది కూడా మంచి మాటలు, హానికరమైన మాటలు కాదు. ఎలాంటి మాటలు అంటే తెలివిని పుట్టించు మాటలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దయగల మాటలుగా ఉండాలి మన మాటలు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మధురమైన మాటలు ఏంటండి? చదవండి బ్రదర్. సామెతలు 27:9.
తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలండి? మధురమైన మాటలు. అక్కడ వేటితో పోలుస్తున్నారు? సువాసన కలిగిన, సువాసన ఇస్తుంది. అవునా కదా? అవునా? పర్ఫ్యూమ్ ఎలా ఉంటుందండి? మంచి సువాసన, అంతేనా? అసలు ఎంత చక్కగా మన మాటలు ఎప్పుడు కూడా మధురమైన మాటలుగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఒకరికి సంతోషాన్ని ఇచ్చే మాటలుగా ఉండాలి, ఒకరిని సంతోషంలోనికి నడిపించే మాటలుగా ఉండాలి. కానీ మన మాటలు ఒకరిని దుఃఖపరిచే మాటలుగా ఉండడానికి వీలు లేదు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరినైనా మన నోటితో సంతోషపరిచామా లేకపోతే దుఃఖపరిచామా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు స్టార్ట్ అయింది కదా, సరే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఈ రోజు మొదలుపెట్టి రాత్రి పడుకునేటప్పుడు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఈ రోజంతట్లో నా మాటల ద్వారా అనేకులు సంతోషపడ్డారా లేకపోతే దుఃఖపడ్డారా? నా మాటలు ఒకరిని నడిపించిందా మంచి మార్గంలోనికి లేకపోతే చెడ్డ మార్గంలోనికి నడిపించిందా? నా మాటల ద్వారా ఒకరికి మేలు కలిగిందా కీడు కలిగిందా? నా మాటలు నా దయగల నా నోటి నుండి దయగల మాటలు వచ్చాయా లేకపోతే ఒకరిని నాశనం చేసే మాటలు వచ్చాయా? ఇవన్నీ కూడా పరీక్షించుకోవాలి ప్రతిరోజు. అలా ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయి. మన మాటలు ఎప్పుడు కూడా మధురమైన మాటలుగా ఉండాలి, తెలివిని పుట్టించే మాటలుగా ఉండాలి. మన మాటలు ఎప్పుడు కూడా దయగల మాటలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం, అందరం కలిసి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ ఉదయకాల సమయంలో మాటల గురించి జాగ్రత్త పడుతూ ప్రతి విషయంలో ఆచితూచి మాట్లాడుతూ దైవికమైన మాటలతో ప్రభు నామాన్ని మనం మహిమపరచుదుము గాక. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఒకరిని ఎలా ఉంటుందండి, తప్పుడు దాడి పట్టించే విధంగా ఉండకూడదు, తప్పుడు మార్గంలో నడిపించే విధంగా ఉండద్దు. ఎప్పుడు కూడా మంచి స్వభావము కలిగి మంచి ఉపదేశాలు ఇస్తూ మంచి నడవల్లో అనేకులను నడిపించే విధంగా మన జీవితాలు ఉండును గాక. అనేకులను సంతోషపరిచే మాటలుగా మన మాటలు మన జీవితాలు ఉండును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు ప్రార్థనలో ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. ఇవే మాటల ద్వారా చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, చాలా కుటుంబాలు పడిపోతున్నాయి, చెదిరిపోతున్నాయి. ఎన్నో పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు కుటుంబాల్లో చూస్తూ ఉన్నారు. చూడండి, చాలా మట్టుకి ఇంట్లో చెప్పిన మాటలు వినని వారిగా చాలామంది ఉన్నారు. మంచి మార్గంలో నడిపించినప్పుడు చెడ్డ జీవితాల్లో జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ రోజున మనం చూడగలిగితే మరి పరస్త్రీ వ్యామోహంతో లేదా మరి దేవుడిచ్చిన కుటుంబం కాకుండా వేరే వారిని కోరుకుంటూ ఈ రోజున మరి భర్త అయినా భార్య అయినా దేవుడిచ్చిన భర్తతో కాకుండా దేవుడిచ్చిన భార్యతో కుటుంబంతో కాకుండా వేరే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇదిగో ఇలాంటి మాటలే. కొద్దిమందివి మరో మృదువైన మాటలు ఉంటాయి, జారస్త్రీ మాటలు కూడా మృదువైన మాటలుగా ఉంటూ ఉంటాయి. అవునా కాదా? చాలా మధురంగా ఉంటాయి మాటలు. ఎలాంటి మాటలు అంటే నాశనంలోనికి నడిపించే మాటలు. ఆ మాటలు అవి వేరే మాటలు, ఆ కేటగిరీయే వేరు. అర్థమవుతుందా? చివరిగా దాని ద్వారా నష్టము, దాని ద్వారా ఏమవుతుంది? దాని ద్వారా నాశనము జరుగుతూ ఉంటుంది. ఇలా చాలా మట్టుకు జీవితాలు పతనం అవ్వడం చూస్తున్నాం. చాలామంది కుటుంబాలు కోర్ట్ మెట్లు ఎక్కి ఉన్నాయి. అవునా? కోర్ట్ సమస్యలుగా ఉన్నాయి. కోర్టులో చాలా మట్టుకు కుటుంబాలు ఈ రోజున వారి జీవితాలు కోర్ట్ కేసెస్లో ఉన్నాయి. అలాంటివి అన్నీ కూడా మరి దేవుడు ప్రతి దాని నుంచి విడిపించులాగున భార్యాభర్తల మధ్యలో మరి కుటుంబంలో సమాధానము, నెమ్మది, శాంతితో ప్రభు నింపులాగున నడిపించులాగున ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. కుటుంబాలు, చెదిరిపోయిన కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఎన్నో భయంకరమైన పరిస్థితులు. నిన్నటి రోజున మరి ఒక కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఒక సహోదరి చెప్తున్న మాట ఏంటంటే, నా భర్త నాతో కాకుండా
వేరే వారితో మాట్లాడుతున్నారు, వేరే వారితో మరి తను వ్యవహారం పెట్టుకొని మా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదండి. ఈ రోజున నా బిడ్డలు నేను చాలా సఫర్ అవుతున్నాను, నా బిడ్డలు నేను చాలా వేదన పడుతున్నాం కదా. ఇలా ఒక్కరనే కాదండి, సమస్తము ఇలాగనే ఎక్కడ చూసినా ఇవే అవునా కదా. ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇలా చాలామంది కుటుంబాల్లో ఇలాంటివి జరుగుతుండగా ప్రభువే విడిపించులాగున ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం.